వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 30 నుండి 35% ఐఆర్. ఉద్యోగుల పిఆర్సీ గురించిన కీలక సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు, అదేవిధంగా డిఏ, ఐఆర్ మరియు పిఆర్సీ గురించి ఎటువంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 30 నుంచి 35% మధ్యంతర భృతి. గత 1 సంవత్సర కాలం నుంచి ఉద్యోగులు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు మరో సంవత్సరం పట్టవచ్చునని అంచనా. అంటే 2 సంవత్సరాలు కేవలం కమిటీ నియామకం కోసమే వేచి ఉండాలి. ఎన్నికల ముందు ఈ పెండింగ్ బిల్లన్నీ చెల్లించిన తర్వాత పిఆర్సీ ఇస్తామంటున్నారు. దానికి ముందుగా 30 నుంచి 35% ఐఆర్ ఇస్తారని అంటున్నారు. అంటే 2 పిఆర్సీలు కలిపి 1 పిఆర్సీగా ఇస్తున్నట్లుగా భావించాలి. 30% ఐఆర్ ఇస్తున్నారు అనుకుంటే 1 పిఆర్సీకి కేవలం అది 15% మాత్రమే అవుతుంది. ఆలస్యం వల్ల ఎంత నష్టమో ఒకసారి లెక్కించుకుందాం. ఒక ఉద్యోగి జీతం 50,000 రూపాయలు అనుకుంటే 15% ఐఆర్ అంటే నెలకు 7,500 రూపాయలు పెరగాలి. 1 సంవత్సరం ఆలస్యం వల్ల 12 నెలలు ఇంటూ 7,500 అనగా 90,000 రూపాయలు నష్టం అవుతుంది సంవత్సరానికి. ఇప్పుడు మరో సంవత్సరం కూడా ఆలస్యం అయితే అంటే మొత్తానికి 2 సంవత్సరాలు కలిపి అంటే 24 మంత్స్ కాబట్టి 24 ఇంటూ 7,500 అంటే 1,80,000 రూపాయల నష్టం అవుతుంది. జీతం ఎక్కువ ఉన్న ఉద్యోగులకు ఈ నష్టం ఇంకా పెరుగుతుంది. ఉదాహరణకు 1,00,000 రూపాయల జీతం ఉంటే 2 సంవత్సరాలకు వారికి 3,60,000 రూపాయల నష్టం. అయినా ఈ నష్టాలన్నీ మర్చిపోయి పిఆర్సీ ప్రకటించినప్పుడు మనం గొప్పగా సంబరాలు చేసుకుంటున్నాం. గతంలో కంటే ఎక్కువ పిఆర్సీ సాధించామని ఆనందపడతాం. కానీ ఈ ఆలస్యం వల్ల నెలవారీగా, సంవత్సరాల వారీగా ఎంత నష్టపోతున్నామో గుర్తించడం లేదు. కష్టానికి తగిన వేతనం సకాలంలో అందాలి. పిఆర్సీ ఆలస్యం వల్ల నెలవారీగా ఎంత నష్టపోతున్నామో తెలుసుకోవాలి. ఉద్యోగ సంఘాలు సహ ఉద్యోగులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పిఆర్సీ కమిటీ నియామకం, నివేదిక సమర్పణ, అమలు కోసం ఖచ్చితమైన కాలపరిమితితో అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నష్టం ఉద్యోగుల కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. 5 సంవత్సరాలకు 1 పిఆర్సీ అనే నిబంధన పాటించాలి. ఎన్నికల ముందు ఇచ్చే పిఆర్సీని సంబరాలుగా చూడకుండా దాని వెనుక ఉన్న నష్టాన్ని గుర్తించి వెంటనే పిఆర్సీ ప్రకటన ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.